హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా చూద్దామండి. ముందుగా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టీ స్పూన్ పల్లీలు వేసుకొని వేపుకోవాలండి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత టీ స్పూన్ పచ్చెనగపప్పు, టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకొని వేపుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకొని ఇందులో 2 రెమ్మల కరివేపాకు, తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుందండి, బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. 1:3 రేషియోలో నీళ్ళు పోసుకోవాలండి. ఒక కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పులు నీళ్ళు పోసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. ఎసరు మరిగేటప్పుడు గోధుమ రవ్వను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి అడుగంటకుండా. రవ్వ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.